How to do this sparkle effect in CapCut. Open CapCut and import your clips. I'll import my clip. Tab and add timeline యాడ్ చేసుకోరి. దాని తర్వాత మీకు ఏడు వరకు కావాలన్నా ట్రిమ్ చేసుకోరు, మీతో పాటు ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసేది. తర్వాత ఈ ఎండింగ్ ఒక లోగో వస్తుంది, అది తీసేసుకోరు క్యాప్కట్లో. ఆఫ్టర్ దట్ మీ టైమ్లైన్ కొద్దిగా జూమ్ వేసుకోరి. ఆఫ్టర్ మీకు ఏది కావాలో ఓవర్లే అది క్లిక్ చేసి ఆడ్ ఓవర్లే పైన క్లిక్ చేసుకొని, ఈ ఓవర్లే యూట్యూబ్ కూడా ఉంటుంది. యూట్యూబ్లో సెర్చ్ చేసిన స్పార్కిల్ ఎఫెక్ట్ అని టైప్ చేస్తే వస్తుంది. బ్లాక్ స్క్రీన్ క్లిక్ చేసి యాడ్ చేసుకోరి. ఆఫ్టర్ మీకు ఎక్కడ కావాలి అని సెలెక్ట్ చేసుకొని మెయిన్ స్పార్కిల్ కాడ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ వేసుకొని మీతో పాటు డిలీట్ వేసుకోవాలి. ఎంతవరకు అనుకొని మీతో పాటు అక్కడ తీసుకొని ట్రిమ్ చేసుకొని మీతో పాటు డిలీట్ వేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిన కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండిపోతుంది. మీతో ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసి ఇస్తా. ఆఫ్టర్ నాకు ఇక్కడికి వరకు కాబట్టి ఇక్కడ పెట్టుకొని ఓవర్లే పైన క్లిక్ చేసి కింద స్ప్లిట్ క్లిక్ చేసి ఫిల్టర్ అప్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ బ్లాక్ స్క్రీన్ అనేది మొత్తం వెళ్ళి ఒక స్పార్కిల్ అనేది ఉండిపోతుంది. దాని తర్వాత మీకు ఎక్కడ కావాలో నాకు ఓన్లీ గాజులు వేసుకునే వారికి కావాలి కాబట్టి అక్కడ మనం షేక్ అవుతుంది, అక్కడ మా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది కాబట్టి అక్కడ సెలెక్ట్ చేసుకొని మూడుకి వచ్చి ఫస్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని దాన్ని మూవ్ అయ్యి ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ జనరేట్ అయిపోతుంది. మూవ్ అవుతుంది మీ ఓవర్లే అనేది ముంగడికి ఎక్కడికి కావాలో అక్కడికి మూవ్ చేసుకున్నాక ఇట్లనే నేను అక్కడ మూవ్ చేసుకుంటున్నా. టోటల్ మీ వీడియో ఎంత లెంత్ ఉందో అంతవరకు మూవ్ చేసుకోరి, అప్పుడే ఎఫెక్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా మూవ్ చేసుకుంటే అప్పుడు మీ అది అనేది ఓవర్లే అనేది మొత్తం డ్రాగ్ అవుతుంది అక్కడ దాకా. అట్లా డ్రాగ్ అయినాక చూడండి ఎట్లా డ్రాగ్ అయిపోయింది, సెట్ అయిపోయింది దానికి. ఆఫ్టర్ మీ సౌండ్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆడియో క్లిక్ చేసుకొని నేను దానికి స్పార్కిల్ సౌండ్ ఎలక్ట్రిక్ సౌండ్ ఎఫెక్ట్ అనేది క్లిక్ చేసి యాడ్ చేస్తున్నా. అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి అదే ఇంపోర్ట్ చేస్తున్నా. దానికి ఇంపోర్ట్ చేసేసి ఎక్కడ అక్కడ తీసుకొని మీతో పాటు డ్రాగ్ చేసుకొని పెట్టుకుంటే అక్కడ ముందు పడిపోతుంది. ఇదే స్పార్కిల్ ఎఫెక్ట్. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు.